నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమా పరిశ్రమలో 50 ఏళ్ల ఘనమైన ప్రయాణం నేపథ్యంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే గోల్డ్ ఎడిషన్లో నందమూరి బాలకృష్ణకు చోటు దక్కింది. ఈ నెల 30న స్వయంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ CEO చేతుల మీదుగా జ్ఞాపికను హైదరాబాద్లో బాలకృష్ణకు అందించనున్నారు. ఈ మేరకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకటించింది. కెరీర్లో తండ్రి వారసత్వాన్ని కాపాడటంతో పాటు అద్భుత నటనతో, కళ పట్ల నిబద్ధతతో బాలకృష్ణ సినిమా రంగంపై తనదైన ముద్ర వేశారని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పేర్కొంది. సినిమాతో పాటు బాలకృష్ణ సమాజానికి సేవ చేస్తూ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ను అందుకున్నారు. ఎమ్మెల్యేగా హిందూపూర్లో 3 సార్లు బాలకృష్ణ గెలుపొందారు. సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న బాలకృష్ణకు యూకే గోల్డ్ ఎడిషన్లో స్థానం కల్పించడం సంతోషంగా ఉందని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ CEO సంతోష్ శుక్లా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాలయ్యకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కడంపై ఆయన కుమార్తె నారా బ్రాహ్మిణి సంతోషం వ్యక్తం చేశారు. ఆయనే మా హీరో అని, నిజమైన ప్రకృతి శక్తి, తెరపై ఐకాన్, వెండి తెరపై తిరుగులేని నాయకుడని బ్రాహ్మణి అభివర్ణించారు. ఆయన అద్భుత ప్రయాణానికి ప్రపంచ గుర్తింపు వచ్చినందుకు గర్వంగా ఉందన్నారు.